ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు QPFP క్వాలిఫైడ్ పర్సన్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ చక్రవర్ధన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే విష్ణు. సార్ చక్రవర్ధన్ గారు, ఎస్పెషల్లీ ఈ వీడియో ఎక్స్క్లూజివ్ గా ఎవరి కోసం మాట్లాడబోతున్నాం అంటే ఫిక్స్డ్ డిపాజిట్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్స్. సో ఏది బెటర్ ఇన్వెస్ట్మెంట్, దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దేంట్లో తీసుకుని డబ్బులు పెట్టాలి అన్న డైలమాలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసంగా ఎక్స్క్లూజివ్ గా మనం ఇప్పుడు ఈ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. సో FD వర్సెస్ మ్యూచువల్ ఫండ్స్. FDలో ఉన్న లాభ నష్టాలు ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్న లాభ నష్టాలు ఏంటి, FD అనేది ఏ కేటగిరీ ఆఫ్ పీపుల్ కి సూట్ అవుతుంది, మ్యూచువల్ ఫండ్స్ అనేది ఏ కేటగిరీ ఆఫ్ పీపుల్ కి సూట్ అవుతుంది అంటారు? అసలు ఇది కరెక్ట్ క్వశ్చన్ అండి. FDs అంటే ఒకప్పుడు మనకి సేవింగ్ ఆప్షన్ అంటే FDసే. అంటే మన ఫాదర్స్, గ్రాండ్ ఫాదర్స్ వీళ్ళ జనరేషన్ అంతా కూడా అప్పట్లో సేవింగ్స్ ఏదైనా చేయాలంటే FDs. అంటే వాళ్ళ పిల్లలకి ఎవరైనా కిడ్స్ ఎవరైనా వాళ్ళు ఏదైనా బర్త్ అరే మీ పాపల పేరు మీద బాబు పేరు మీద నువ్వు 2 లక్షలు FD చేశానురా, మీకు శాలరీ వస్తుంది కదా మంచిగా నువ్వు FD చేసుకో, ఇది తప్పితే వేరే ఆప్షన్ ఉండేది కాదు. FD రాంగ్ ఏం కాదు, కాకపోతే మీరు మీ మనీతో ఏం చేయాలనుకుంటున్నారు దాని మీద అసలు FD కరెక్టా మ్యూచువల్ ఫండ్ కరెక్టా అనేది డిపెండ్ అయి ఉంటుంది. అంటే FD ఏంటంటే మీ క్యాష్ వాల్యూని ప్రిజర్వ్ చేస్తుంది. ప్రిజర్వ్ చేయటం అంటే మీకు FD ఇంట్రెస్ట్ రేట్ సపోజ్ 6 రూపీస్ ఉంది అనుకోండి, 100 రూపీస్ సపోజ్ ఒక 100 రూపీస్ మీరు FDలో డిపాజిట్ చేస్తే 106 రూపీస్ అవుతుంది. 106 రూపీస్ అయినప్పుడు అంటే ఈ ఇయర్ మీరు 100 రూపీస్ తో ఏదైతే సపోజ్ మీరు మిల్క్ ప్యాకెట్స్, ఎగ్స్ ఏదైతే కొంటున్నారో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది నెక్స్ట్ ఇయర్. ఇండియాలో ఇప్పుడు ఇన్ఫ్లేషన్ 5.5 to 6% ఉంది రఫ్ గా. సో మీరు FDలో అమౌంట్ ఇన్వెస్ట్ చేయటం వల్ల ఇన్ఫ్లేషన్ కవర్ అనేది అవుతుంది, ప్లస్ ఈ వాల్యూ డిప్రిషియేట్ చేయకుండా ఈ రేట్ లో మీరు ప్రొటెక్ట్ చేయగలుగుతారు ఈ 100 రూపీస్ ని. కానీ మీరు మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి అని అంటే అది ఇన్వెస్ట్ చేయడానికి రీజన్ చూడాలి అని అంటే మీ లాంగ్ టర్మ్ గోల్స్ ఇన్ఫ్లేషన్ ని బీట్ చేసి మీకు రిటర్న్స్ వస్తాయి కానీ ఆ వెల్త్ అనేది క్రియేట్ అవ్వదు. దాన్ని పర్చేసింగ్ పవర్ పెరగటం అంటారు. అంటే పర్చేసింగ్ పవర్ మీకు గ్రో అవ్వాలంటే, వెల్త్ క్రియేట్ అవ్వాలంటే మ్యూచువల్ ఫండ్స్ కరెక్ట్. అండ్ ఇది మనకి ఇన్ఫ్లేషన్ కవర్ చేయాలంటే ఓన్లీ ఈ 100 రూపీస్ మనకి 106 రూపీస్ ఎలా అయితే అవుతుందో ఇన్ఫ్లేషన్ కవర్ అయ్యి సేమ్ లైఫ్ స్టైల్ మేనేజ్ అవటానికి మనకి FD యూజ్ అవుతుంది. దీంట్లో ఏంటంటే ఇది డిపెండ్స్ ఆన్ అగైన్ నేను ఇందాక చెప్పినట్టు మీరు మీ మనీతో ఏం చేయాలనుకుంటున్నారు. సపోజ్ FD ఎక్కడ కరెక్ట్ అంటే మీకు షార్ట్ టర్మ్ లో మీరు ఏదైనా ఒక కార్ ఏదో కొనాలని ప్లాన్ చేస్తున్నారు, లేదా ఒక వెకేషన్ వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు. చాలా మందికి ఎమర్జెన్సీ ఫండ్ ఎప్పుడు ఏం అవసరం వస్తుందో తెలియదు. లైక్ ఎంప్లాయీస్ కి, లేదా ఇంకేదైనా సర్జరీ ఏదైనా దగ్గర డేట్ లో ఉండొచ్చు, మ్యారేజ్ ఏదైనా ఉండొచ్చు ఒక 6 months 7 months లో, ఇలాంటి వాళ్ళకి FD అనేది కరెక్ట్ అండి. బట్ మోర్ దెన్ 5 years 10 years గోల్స్ ఏదైనా ఉంది అని అంటే లాంగ్ టర్మ్ లో మనకి మ్యూచువల్ ఫండ్స్ కన్సిడర్ చేయొచ్చు. అంటే రఫ్ గా ఒక ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే మీరు ఒక 1 lakh మనం FDలో ఈ రోజు పెట్టాము, అలాగే మ్యూచువల్ ఫండ్ లో ఒక 1 lakh పెట్టాము. దీన్ని ఒక 10 years పాటు మనం ఇన్వెస్ట్మెంట్ లాగా చూద్దాం. FDలో పెట్టిన 1 lakh అంటే నేను ఇన్వెస్ట్మెంట్ లాగా ఎందుకు చూస్తున్నానంటే మాతో మాట్లాడే చాలా మంది క్లయింట్స్ ఇంకా FD జోన్ లోంచి బయటికి రాలేదు. 70-80% FDలో ఉన్న వాళ్ళు 20% 30% మ్యూచువల్ ఫండ్స్ టెస్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇంకా చాలా మంది ఇంకా ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ లోనే ఉన్నారు. ఎస్ అంటే వాళ్ళకి ఒకటి ఈ రిస్క్ అనేది కానీ ఈ మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్స్ కానీ అవగాహన లేక ఆ రిస్క్ వద్దు, నాకు ఏదైతే నాకు ఉన్నది సరిపోతుంది, సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్ అన్న కన్సర్న్ తో ఉన్నారు. అయితే నేను ఈ 10 years పీరియడ్ లో మనం ఈ 1 lakh ని FDలో 1 lakh ని మ్యూచువల్ ఫండ్స్ లో పెడితే ఏమవుతుంది? ఫస్ట్ ఇయర్ మీరు చూసినట్లయితే ఈ 1 lakh 1,06,000 అవుతుంది. ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ లో 1,12,000 అవుతుంది. అస్యూమింగ్ 12% రిటర్న్, తక్కువ 12 అస్యూమ్ చేద్దాం యాజ్ పర్ ద డిస్క్లైమర్. అంటే ఇవి పాస్ట్ రిటర్న్స్ గ్యారంటీ కాదు. మనం 10 years 20 years పీరియడ్ తీసుకుంటే వర్స్ట్ కేసు అస్యూమ్ చేస్తే ఒక 12%. ఫస్ట్ ఇయర్ మ్యూచువల్ ఫండ్స్ లో 1,12,000 ఉంది. సెకండ్ ఇయర్ ఇక్కడ మీకు మన FDలో మనకి 1,12,360 అవుతుంది. ఈ 360 ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫస్ట్ ఇయర్ లో 1,06,000 ఉంది కదా, ఆ 6,000 మీద కూడా మీకు 6% ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ 1,12,360 వచ్చింది.
నేను ఈ 360 ఎందుకు హైలైట్ చేస్తున్నానంటే కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది మ్యూచువల్ ఫండ్స్ లో చాలా బాగా వర్క్ అవుతుంది. మనం అది మిస్ అవ్వద్దు. అది లాంగ్ టర్మ్ లో ఇంకా అంటే 2-3% వేరియేషన్ లోనే మనకు చాలా మ్యాజిక్స్ అవుతాయి ఇన్వెస్ట్మెంట్స్ లో. అంటే ఇక్కడ సెకండ్ ఇయర్ లో మ్యూచువల్ ఫండ్ లో 1,25,440 వచ్చింది 12% లో. ఈ సిరీస్ లో చూస్తే మ్యూచువల్ మనకి ఫిక్స్డ్ డిపాజిట్స్ 10 years అయ్యే వరకు దానికి 10 years 1 lakh ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 1,79,000 రూపీస్ అయింది, విచ్ ఇస్ 1.7 times అయింది 10 years లో. ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ మనకి సేమ్ 10 years లో 3,10,000 అయింది, అంటే 3.1x 3 times అయింది 10 years లో. దీనికి రూల్ 72 ఉందండి, అందరూ అన్ని ప్రోగ్రామ్స్ లో చెప్తారు, మళ్ళీ ఒకసారి నేను రియేటెడ్ చేస్తాను. అంటే మీకు మీ మనీ ఎన్ని రోజుల్లో డబుల్ అవుతుంది, ఎన్ని ఇయర్స్ లో డబుల్ అవుతుంది అని తెలుసుకోవాలంటే మీ 72 డివైడెడ్ బై మీ ఇంట్రెస్ట్ రేట్, మీరు ఎంతైతే ఇంట్రెస్ట్ ఎర్న్ చేస్తున్నారో అది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడు FD లో మనం 6% అనుకున్నాం, ఇక్కడ మనకి ఎన్ని ఇయర్స్ లో డబుల్ అవుతుందో చూడాలంటే 72 డివైడెడ్ బై 6%, విచ్ ఇస్ 12 years పడుతుంది 2 times అవ్వాలంటే. మ్యూచువల్ ఫండ్స్ మనం అజ్యూమ్ చేస్తున్నాము 12% అని. ఇక్కడ మనకి సేమ్ 72 డివైడెడ్ బై 12 పెడితే 6 years లోనే డబుల్ అవుతుంది. సో ఈ కాంపౌండింగ్ మనం మిస్ అవ్వకూడదు, ఎందుకంటే రోజుకు ఒక 50 పైసా ఎవ్రీడే డబుల్ అవుతూ ఉంటే డబులింగ్ ఎఫెక్ట్ అంటారు దీన్ని. 30 days లోనే 1 month లోనే మనకి ఇది 1,000 crores అవుతుంది. సో అంటే కాంపౌండింగ్ చాలా పవర్ఫుల్. అండ్ దీంట్లో మనం అస్సలు ఇగ్నోర్ చేయకుండా చూడాల్సింది ఏంటంటే ఒకటి, అంటే దీన్ని మీరు ఈ నెంబర్స్ ని సేమ్ చార్ట్ కూడా ఉంది ఇక్కడ, ఒక చార్ట్ చూడండి, దాన్ని బట్టి మీకు తెలిసిపోతుంది కాంపౌండింగ్ ఎఫెక్ట్ లో లాంగ్ టర్మ్ లో మనకి రిటర్న్స్ ఏ విధంగా పెరుగుతున్నాయని. రెండోది ట్యాక్స్ అనేది బాగా నెగ్లెక్ట్ చేస్తాం మనం ఇందాక 100 రూపీస్ 106 అవుతుంది అని అనుకున్నాం FD లో 106 అయినా మీకు ట్యాక్స్ అనేది యాజ్ పర్ యువర్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ఉంటది, విచ్ ఈస్ ఇప్పుడు 30% లో ఉన్న పర్సన్ ఎవరైనా FD లో ఇన్వెస్ట్ చేశారు అని అంటే అఫ్ కోర్స్ హ్యూజ్ అమౌంట్ ఉంది, వాళ్ళు బై డిఫాల్ట్ ఆ పర్సంటేజ్ లోనే ఉంటారు. అంటే ఒక 2 crores 3 crores పెట్టిన వాళ్ళ ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది, వాళ్ళు ఏ స్లాబ్ లో ఉంటారు చెక్ చేస్తే ఈ 6% లో ఇక్కడ చిన్న ఫార్ములా, మీ ఇంట్రెస్ట్ రేట్ ఇంటూ 1 minus యువర్ ట్యాక్స్ స్లాబ్, విచ్ ఈస్ ఇక్కడ 6%. మనకు 30% దాంట్లో ట్యాక్స్ తీసేస్తే వీళ్ళకి వర్కౌట్ అవుతుంది ఓన్లీ 4.2%. అంటే ఇన్ఫ్లేషన్ 6% ఉంది, ఇది 4.2% వాళ్ళకి నెట్ అమౌంట్ వస్తుంది చేతికి, విచ్ ఈస్ వీళ్ళ క్యాష్ వాల్యూ డిప్లీట్ అవుతుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే విష్ణు, దీంట్లో ట్యాక్స్ మనం మాట్లాడుతున్నాం కదా, జనరల్ గా 40,000 కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చిన ఆర్ సీనియర్ సిటిజన్స్ అయితే 50,000 కంటే ఎక్కువ ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో వీళ్ళకి ఇంట్రెస్ట్ వస్తాయి ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ ద్వారా. బై డిఫాల్ట్ బ్యాంక్ వాళ్ళు TDS అనేది దాంట్లో కట్ చేస్తారు. సో అంటే వీళ్ళకి ఈ క్యాష్ ఫ్లోస్, జనరల్ గా FDs పెట్టుకునేదే మనకు గ్యారెంటెడ్ క్యాష్ ఫ్లోస్ ఉండాలని, ఈవెన్ వీళ్ళు ఈ TDS కట్ చేసినప్పుడు వాళ్ళకి క్యాష్ ఫ్లోస్ కూడా డిస్టర్బ్ అవుతాయి. సో దాన్ని ఒకటి చూసుకోవాలి ట్యాక్స్ది. మ్యూచువల్ ఫండ్స్ టాక్సేషన్కి వస్తే మనకి ఏంటంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉంది ఇక్కడ. అంటే మీరు 10 years అంటే 1 year కంటే ఎక్కువ 10 lakhs మీరు ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టారనుకోండి, ఇదే 12% లో మీకు 1 year లో ఒక 1,20,000 ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, అది మీకు ట్యాక్స్ ఫ్రీ. ఎందుకంటే 1.25 lakh ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్ మీకు ట్యాక్స్ ఫ్రీ మ్యూచువల్ ఫండ్ లో. సో మీరు లాంగ్ టర్మ్ గోల్స్ ఏదైనా చూస్తున్నారు అని అంటే, లాంగ్ టర్మ్ కోసం 5 to 10 years టైం ఉంది అని అంటే మీకు మ్యూచువల్ ఫండ్స్ కరెక్ట్. అది మీ రిస్క్ అపెటైట్ మళ్ళీ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. లేదు నాకు షార్ట్ టర్మ్ గోల్స్ కోసం నాకు కావాలి అని అంటే FD సూటబుల్, అంటే మీకు 1 year 2 years లో గోల్స్ ఉన్నాయంటే ఇలా కూడా చేయొచ్చు. డైవర్సిఫై చేసుకోవచ్చు, FD లో కొంత, మ్యూచువల్ ఫండ్స్ లో కూడా మీరు కొంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చక్రవర్ధన్ గారు. థ్యాంక్ యూ విష్ణు. FD లో ఇన్వెస్ట్ చేయాలా లేదంటే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలా, దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది, దేంట్లో ఇంట్రెస్ట్ చేస్తే మన ఫైనాన్షియల్ గోల్ ని టార్గెట్ మనం కరెక్ట్ గా రీచ్ అవ్వగలం అన్న దాని గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.